ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆర్ఎంబి కుటుంబంతో ఇంకొకసారి ఆత్మీయ సమావేశం అనేది చాలా బాగుంది. థ్యాంక్ యూ జాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఐ వుడ్ లైక్ టు ప్రజెంట్ మై ప్రజెంటేషన్. ఒక బేసిక్ ఇంట్రెస్ట్ తోటి స్టార్ట్ చేసిన ఇది, అంటే ఎన్నో ఫంక్షన్స్కి వెళ్ళి ఎన్నో విడిదిళ్ళు చూసుకుని అక్కడ ఉండే చిన్న చిన్న ఇన్కన్వీనియన్స్లు అన్నీ కూడా ఓవర్కమ్ అయ్యేటట్టుగా చూసుకుని ఒక క్యూట్గా ఒక నేను ఉండే ప్లేస్లోనే ఒక విడిదిల్లు, ఒక ఫంక్షన్ హాలు, అట్లాగే అంటే చిన్న చిన్న మ్యారేజెస్కి, చిన్న చిన్న ఫంక్షన్స్కి హోల్ అండ్ సోల్ కంప్లీట్గా వన్ స్టాప్ సొల్యూషన్గా వచ్చేటట్టుగా వైకుంఠపురం అని కన్వెన్షన్ హాల్ విడిదిల్లు అనేది ఒకటి స్టార్ట్ చేసామండి. ఒక 3 years అయింది. సో దానికి ఎక్స్టెన్షన్గా ఇప్పుడు వైకుంఠపురం సర్వీస్ అపార్ట్మెంట్స్గా కూడా భారతీనగర్లో ఇంకొకటి కూడా స్టార్ట్ చేశాము. ఫస్ట్ అసలు బేసిక్గా మా వైకుంఠపురం గురించి చెప్పి దాని తర్వాత ముందుకు వెళ్తాను. నెక్స్ట్ ప్లీజ్. సో అబౌట్ వైకుంఠపురం, ఇట్ హెస్ బిన్ స్టార్టెడ్ ఇన్ 2021లో స్టార్ట్ చేసి ఇప్పటికి కంటిన్యూ అవుతుంది. ఇట్స్ ఎ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద సొల్యూషన్స్. సిఎఫ్ఓ వచ్చేసరికి, సిఓఓ వచ్చేసరికి మై సన్ సందీప్, సెక్రటరీ సందీప్ అండ్ మై వైఫ్ మల్లేశ్వరి. నెక్స్ట్. సో ఇది సందీప్ వాళ్ళ కార్పొరేట్ స్టైల్లో విజను మిషను అనేవో పెట్టారు, నాకు కూడా అర్థం కాలేదు, అందుకని చెప్పేసి అవి స్కిప్ చేసేసి నెక్స్ట్కి వెళ్ళిపోదాం. సో బేసికల్గా వీ హ్యావ్ 2 verticals అండి. మెయిన్ కన్వెన్షన్ హాలు, సర్వీస్ అపార్ట్మెంట్. అంటే కన్వెన్షన్ హాల్ ఎనెక్సీగా ఒక విడిదిల్లు, ఒక సర్వీస్ అపార్ట్మెంట్ ఉంది. అట్లానే ఇంకొక చోట అంటే భారతీనగర్ ఒకటి ఏంటంటే ఇక్కడ లబ్బిపేట ప్రశాంత్ కుమార్ హాస్పిటల్ బ్యాక్ సైడ్న వైకుంఠపురం అని చెప్పేసి అని గ్రౌండ్ ఫ్లోర్లోనేమో డైనింగ్ హాలు, కిచెను ఉంటుంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో ఒక కన్వెన్షన్ హాలు, బ్యాంకెట్ హాలు అబౌట్ 250 కెపాసిటీ తోటి ఉంటుంది. అంటే ఫ్లోటింగ్ అయితే కనుక 300-400 అయినా కూడా అడ్జస్ట్ అవ్వచ్చు, అంటే పైకి కిందకి వస్తూ ఉంటారు కాబట్టి. అట్లాగే సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్స్ వచ్చేసరికి విడిదిల్లు లాగా సర్వీస్ అపార్ట్మెంట్ ఆబ్లిక్ విడిదిల్లు లాగా మనం డిజైన్ చేసుకుంది. అలాగే 5th floor రెయిన్ డ్యాన్స్ కానీ మంగళ స్నానాలకు కానీ డిజైన్ చేయబడింది. విల్ గో బై వన్ బై వన్. సో దట్ ఈస్ ది థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్, గో అహెడ్. సో ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి కన్వెన్షన్ హాల్ అండి. యు ఆర్ సీయింగ్ దట్ హాల్ ఇన్ ది వీడియో. మెయిన్ థింగ్ ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి క్యూట్గా 250 members ఏదైనా కార్పొరేట్ మీటింగ్స్ అవ్వచ్చు, రోటరీ మీటింగ్స్ అవ్వచ్చు, ఏ మీటింగ్స్ అయినా సరే అది ఒక మీటింగ్ హాల్ కింద ఉంటుంది. 3000 SFT మీటింగ్ హాల్ అది. సో చిన్న అంటే 250 members కెన్ సిట్ ఆన్ ద వన్ ప్లేస్ అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ది బ్యాంకెట్ హాల్. అండ్ కమింగ్ టు ది సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్, దట్ ఈస్ ఎ విడిదిల్లు. అంటే మీకు అబ్జర్వ్ చేస్తే కనుక మనం ఎక్కువ మంది విడిదిల్లు వచ్చేది ఏంటంటే ఆ నైట్ స్టే కోసం ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సో అందుకని చెప్పేసి అని బంక్ బెడ్ కాన్సెప్ట్ తోటి 32 members పడుకోవడానికి వీలుగా ఈచ్ ఫ్లోర్లో, అంటే 2 floors ఉన్నాయండి, 64 members కెన్ బి స్లీప్ అండి, హ్యాపీగా పడుకోవచ్చు. ఇది కాకుండా ఈచ్ ఫ్లోర్కి ఒక ఫ్లోర్లో 30 members, ఇంకో ఫ్లోర్లో 60 members ఒక హాల్ కూడా ఉంది దానికి అటాచ్ అయ్యే. అంటే ఒక ఫ్లోర్లో ఒక హాలు, కిచెను అండ్ 32 members పడుకునే ప్లేసు. అట్లనే ఇంకో ఫ్లోర్లో ఒక 50 members, 60 members పట్టే హాలు, ఒక 32 మంది పడుకోవడానికి వీలుగా 5 bedrooms ఉంటాయండి. 3 bedrooms 8 members కెన్ బి అకామిడేటెడ్. అంటే 6x6 మాస్టర్ బిగ్ కాట్లో 2 పడుకుంటారు అనుకుంటే కనుక 32 members కెన్ బి అకామిడేటెడ్ అనమాట. అంటే ఈచ్ రూమ్లో కూడా 8 మంది ఉన్నా కూడా కమోడ్ అండ్ బాత్రూమ్ సెపరేట్గా ఇచ్చాము, మధ్యలో షింక్స్ ఇచ్చామన్నమాట. సో దట్ ఎవ్రీబడి కెన్ సేఫ్లీ కమౌట్ విత్ ఇన్ ½ an hour, 8 members కూడా. సో అలా కంఫర్టబుల్గా డిజైన్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ అబౌట్ సెకండ్ ఫ్లోర్ అండ్ ఆల్సో థర్డ్ ఫ్లోర్. ఇది కాకుండా 5th floorలో మన మంగళ స్నానాలకు కానీ, అంటే కొంచెం వాటర్ ఇన్వాల్వ్ అయ్యే ఏరియాలో మంగళ స్నానాలకు కానీ రెయిన్ డ్యాన్స్, అంటే మంచి ప్రెషర్ మోటార్ తోటి ఒక 30-40 మంది ఒక కొరియోగ్రాఫర్ని పెట్టుకుని చక్కగా వీడియో తీసుకుని మ్యూజిక్ పెట్టుకుని రెయిన్ డ్యాన్స్ లాగా కానీ లేకపోతే హోలీ లాంటివి కానీ ఫెస్టివల్స్ కూడా చేసుకోవచ్చు. అక్కడ మీరు చూస్తే కనుక అది అది స్ప్రింక్లర్స్ పెట్టామన్నమాట. వాన కంటే చాలా ఫాస్ట్గా వస్తుందండి, ఎందుకంటే ప్రెషర్ మోటార్ అది పెట్టి చేయటం జరిగింది. సో 1 hourలో మనం వీ కెన్ హ్యావ్ ఏ వెరీ కంఫర్టబుల్ దిస్ థింగ్ అనమాట. సో దట్స్ ఆల్ అబౌట్ వైకుంఠపురం ఎట్ ప్రశాంత్ కుమార్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ అండి.
అట్లాగే గ్రౌండ్ ఫ్లోర్లో నేను చెప్పినట్టు కిచెన్ ఫుల్లీ ఎక్విప్డ్ కిచెన్ అండి, విత్ 400 మెంబర్స్కి మొత్తం హాట్ ప్యాక్స్ కానీ ప్లేట్స్ కానీ ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉండేటట్టుగా ఒక కిచెన్ సెటప్ అనేది ఉంది. అట్లాగే డైనింగ్ ఏరియా కూడా ఒక 150 మెంబర్స్కి సరిపడే డైనింగ్ ఏరియా కూడా ఉందన్నమాట. సో దట్స్ అబౌట్ వైకుంఠపురం ఎట్ లబ్బిపేట్. సో సేమ్ థింగ్, అంటే ఇప్పుడు చెప్పిన 5 ఒక ఆర్డర్లో పెట్టుకుంటూ వచ్చాడు. సో కన్వెన్షన్ హాల్, విడిదిల్లు, రెయిన్ డాన్స్ అండ్ కిచెన్ అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ కన్వెన్షన్ హాల్. విడిదింటి కోసం వెతుకుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, ఒక్కచో బంధువులతో స్నేహితులతో కలిసి సందడికే వదిలి తెచ్చేంత సంబరాలకు సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్ సర్వీస్ అపార్ట్మెంట్స్. బంక్ బెడ్స్ ప్రత్యేకం. మంగళ స్నానాలు, వసంతోత్సవం, హోలీ, ఏ సరదా పార్టీకైనా రైన్ డాన్స్ అద్భుతం ప్రత్యేకం. విజయవాడలోనే తొలిసారిగా. మరి వచ్చేయండి, ఒక్కసారి వచ్చి చూసిపోదురు. సో దట్స్ మై వైఫ్ వాయిస్ ఆల్సో. నెక్స్ట్ భారతీనగర్, అంటే ఇక్కడ మన నోవటెల్ రోడ్ ఉంది కదా, నోవటెల్ రోడ్లో లెఫ్ట్ సైడ్ 9, 10, 11, 12 రోడ్స్ లాగా స్టార్ట్ అవుతాయి అనమాట. 12th రోడ్, దట్ ఈస్ ద ఓన్లీ 40 feet రోడ్ అనమాట. మిగతా అన్నీ కూడా 33 feet రోడ్స్ భారతీనగర్లో. సో 12th రోడ్లో లెఫ్ట్కి తిరగంగానే రైట్ సైడ్ 3rd హౌస్ అనమాట. సో అదొక సర్వీస్ అపార్ట్మెంట్ లాగా ఒకటి స్టార్ట్ చేశాను అనమాట వెరీ రీసెంట్లీ. జస్ట్ 1 week బ్యాకే దాన్ని పూజ చేయడం జరిగింది. సో మీ అందరు కూడా ఒకసారి వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనేది ఒక కోరిక. సో దాంట్లో ఏంటంటే 3 bedroom అపార్ట్మెంట్ లాగా ఉంటాయండి, గ్రౌండ్, ఫస్ట్ అండ్ సెకండ్. అట్లాగే టాప్లోకి వచ్చేసరికి ఒక ఫంక్షన్ హాల్ లాగా ఓపెన్ స్పేస్లో అరేంజ్ చేయడం జరిగిందనమాట. సో అది పర్ డే చొప్పున కాన్సెప్ట్లో ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ అపార్ట్మెంట్ అంటే 6-7 మెంబర్స్ అయినా కూడా అది కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే ఇక్కడ నాకు విడిదిల్లు వచ్చేసరికి 32 మెంబర్స్కి 40 మెంబర్స్ కెన్ బి అకామిడేటెడ్ అనమాట. అది కొంచెం పెద్దదైపోయింది. అంటే కొంచెం చిన్న ఫ్యామిలీస్ అవి వస్తుంటే కనుక ఎన్ఆర్ఐస్ కానీ ఎవరైనా సరే, లోకల్ వాళ్ళైనా సరే, కార్పొరేట్ మీటింగ్స్ అయినా సరే, ఒక మీటింగ్ హాల్ కూడా ఉంది. ఆ హాల్ చూస్తే కనుక 20 to 30 మెంబర్స్ బోర్డ్ హాల్ లాగా కూడా చేసుకోవచ్చు. కంప్లీట్ ఏసీ, లిఫ్ట్ కూడా పెట్టడం జరిగింది. సో ఇది వెరీ రీసెంట్లీ స్టార్టెడ్ సర్వీస్ అపార్ట్మెంట్ అనమాట. అంటే రూమ్స్ బేసిస్లో కూడా ఇస్తాం. బేసిక్గా ఏంటంటే ఒక ఫ్లోర్ చొప్పున ఇవ్వటం అనేది జరుగుతుంది. సో దట్స్ ఇన్ నట్షల్ అబౌట్ ది భారతీనగర్ సర్వీస్ అపార్ట్మెంట్. నెక్స్ట్, సో ఈచ్ ఫ్లోరు ఇది ఉంటుంది. టాప్లో ఏం చేసామంటే జస్ట్ ఒక చిన్న స్టేజీ, అట్లాగే చుట్టూతా కూడా ఈ ఫ్లెక్స్లో పెట్టుకుని బర్త్డే పార్టీస్ అవన్నీ సరదాగా చేసుకోవడానికి వీలుగా డిజైన్ చేయడం జరిగిందనమాట చుట్టూతా. సో ఒక 150 మెంబర్స్కి చిన్న గ్యాదరింగ్ సరిపోతుంది. బట్ ద ఓన్లీ ఇన్కన్వీనియన్స్ హియర్ ఈజ్ ఇట్ ఈస్ ఏ నాన్ ఏసీ, ఏసీ కాదు. ఓపెన్ స్పేస్లో నైట్ టైం అయితే కనుక ప్రిఫరబుల్, డే టైం అంత ప్రిఫరబుల్ కాదు. కాకపోతే ఏంటంటే ఈ ఒడుగు లాంటివి ఫంక్షన్స్ అయితే చాలామంది ఈ పొగ వస్తూ ఉంటుంది కదా, ఇన్నర్గా చేసుకోవటానికి కుదరదు. ఇక్కడ అట్లాంటి ఫంక్షన్స్ చేసుకోవటం కొంచెం ఈజీ. సో దట్స్ అబౌట్ 3rd floor అండ్ ఆల్సో దిస్ థింగ్. సో వైకుంఠపురం సర్వీస్. మీరు ఎక్కడెక్కడ నుంచో షాపింగ్, ఎడ్యుకేషన్, ఫంక్షన్స్, రాజధాని అమరావతికై వచ్చి టెంపరీగా ఒక రోజు కావచ్చు, వారం కావచ్చు, నెల కావచ్చు, అలా ఉండటానికై వసతి కోసం వెతుకుతున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వైకుంఠపురం అపార్ట్మెంట్స్ నోవాటెల్కు అతి దగ్గరలో పచ్చదనం, పరిశుభ్రతకు పెద్దపీట వేసే మన భారతీనగర్ 12వ రోడ్డులో G+2 బిల్డింగ్ గా ఒక్కొక్క ఫ్లోర్ 3 bedroom ఫ్లాట్స్ లా 9 మంది అకామిడేట్ అవడానికి అనువుగా ఏసీ, లిఫ్ట్, జనరేటర్ సౌకర్యాలతో 3 floors. టెర్రస్ పై చిన్న వేడుకలు ఆనందంగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నది మీకోసం విజయవాడలో. అన్నట్లు నోవాటెల్ నుంచి లెఫ్ట్ సైడ్ 4వ రోడ్డు నుండి సంప్రదించండి 9346222567 8074555580. సో ఫ్రెండ్స్, ఇన్ నట్షల్ అబౌట్ దట్ 2 verticals అండి. అంటే మెయిన్గా వచ్చేసరికి ఇక్కడ మనకి వైకుంఠపురం ఎట్ లబ్బిపేటకు వచ్చేసరికి ఈచ్ ఫ్లోర్ 25,000 చొప్పున ఛార్జ్ చేస్తున్నామండి. ప్లస్ ఎలక్ట్రిసిటీ అండ్ ఆల్సో క్లీనింగ్ 1,000 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉంటాం అనమాట. సో దట్స్ అబౌట్ దిస్ థింగ్. అలాగే భారతీనగర్కి వచ్చేసరికి ఈచ్ ఫ్లోర్ 7,500 అని చెప్పేసి అనేది పెట్టామన్నమాట పర్ డే. అది అంటే 3 bedroom అపార్ట్మెంట్ విత్ కిచెన్
ఎవ్రీ ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏసీ అండ్ అదర్ కంఫర్ట్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ ఇంక్లూడింగ్ కిచెన్ కూడా వాళ్ళు బేసిక్ థింగ్స్కి అరేంజ్ చేయడానికి మొత్తం అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఎమ్యూనిటీస్కి వచ్చేసరికి హౌస్ కీపింగ్ కానీ, అలాగే రెఫ్రిజరేటరు, రూమ్ సర్వీసు, ఎయిర్ కండిషనింగు, అలాగే కిచెన్ ఫెసిలిటీ, అలాగే అటాచ్డ్ బాత్రూమ్, ఫ్రీ వైఫై, పార్కింగు, ఈవీ ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి. సో డైనింగ్ ఏరియా, సీసీటీవీ, రైన్ డ్యాన్స్, ఎక్స్ట్రా బెడ్స్, జిమ్, హిందూ మ్యారేజ్ కిట్ అంటే మా దగ్గర పెళ్ళికి అయితే చేసుకుంటే కనుక వాళ్ళకి బాసికాలు, పాంకోళ్ళు, కాడి, రోకళ్ళు, ఇవన్నీ పీటలు, పెళ్లి పీటలు ఏవైతే కావాలో అవన్నీ కూడా చేంజ్ చేసి, అంటే బాసికాలు కూడా బంగారమయ్యే చేంజ్ చేసి అట్టి పెట్టేసి ఉంచామన్నమాట. అంటే ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ అనమాట. సో అవన్నీ ఆ కిట్ మొత్తం టోటల్గా పాంకోళ్ళు కానీ, బాసికాలు కానీ, పెళ్లి పీటలు, కాడి అన్నీ కూడా, పెళ్లి పీట అన్నీ కూడా రెడీగా ఉంటాయి అన్నమాట. సో ఎవరు కావాలన్నా కూడా వాడుకోవచ్చు అది. సో అట్లనే బాల్కనీ ఏరియా అండ్ బంక్ బెడ్ కాన్సెప్ట్లో, యాక్చువల్గా బంక్ బెడ్ కాన్సెప్ట్లో ఫస్ట్ టైం మనం చేస్తుందండి. అది చాలా కంఫర్టబుల్గా లేడీస్ కూడా ఈజీగా ఎక్కేటట్టుగా 2 feet స్టెప్స్ అనేది పెట్టడం జరిగిందనమాట. సో దట్స్ ఆల్ నట్షల్ అబౌట్ దీస్ థింగ్స్. ఇక మీరు అడిగేది ఏముంటుంది, డిస్కౌంట్ అనేది అంటారు కదా, మీ ఇష్టం, ఎంత అడిగితే అంత, నో ప్రాబ్లం. సార్ ఫ్రెండ్స్ మా సందీప్ గారు ఒప్పుకోరండి. ఫ్రెండ్స్ అంటే ఏదో చిన్న చిన్న ప్యాకేజెస్ లాగా, అంటే భారతీనగర్లో కానీ అటు లబ్బిపేటలో కానీ చిన్న చిన్న స్టాండర్డ్ అండ్ ప్రీమియం ప్యాకేజెస్ లాగా ఒకటి పెట్టాం. అంటే ఎవరన్నా చిన్న ఓ మ్యారేజ్ కానీ, అంటే మీ ఆఫీస్లో స్టాఫ్ వాళ్ళు ఉంటారు, 1 లక్ష రూపాయల్లో టోటల్ అంటే మ్యారేజ్కి కావాల్సినవి అన్నీ కూడా, అంటే ఓపెన్ హాల్ కానీ 150 మెంబర్స్కి, ఫుడ్ ఒక 100 మెంబర్స్కి, బ్రేక్ఫాస్ట్ ఒక 50 మెంబర్స్కి, అట్లాగే వీడియో అండ్ ఫొటోస్, అట్లాగే సింపుల్ బ్యాక్డ్రాప్ కూడా, అంటే బ్యాక్డ్రాప్ కూడా, అట్లాగే మ్యారేజ్కి కావాల్సిన పంతులు గారు, మంగళ స్నానాలు, అదే మంగళ వాయిద్యాలు, ఈ పెళ్లి పెట్లు, ఈ కిట్ అది అన్నీ ఉన్నాయి కదా, మొత్తం అంతా కలిపి ఒక 1 lakhలో వచ్చేటట్టుగా డిజైన్ చేసామండి. అంటే ఒక 100 మంది కనుక, అంటే మన దగ్గర స్టాఫ్ కానీ ఎవరన్నా కొన్ని చిన్న చిన్న వాళ్ళు తీసుకొస్తే చాలు, పెళ్లి కొడుకు ఓన్లీ పెళ్లి కూతురు తీసుకొస్తే చాలు. అది అట్లనే కొంచెం ప్రీమియం ప్యాకేజ్ లబ్బిపేటలో ఒక 300 మెంబర్స్కి డిజైన్ చేయడం జరిగింది. 300 మెంబర్స్ కూడా 2,50,000లో మొత్తం టోటల్ మ్యారేజ్కి సంబంధించినవి అన్నీ కూడా విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ అన్నట్టుగా జరుగుతుంది. సింపుల్ ఫంక్షన్స్ ఏదైనా కానీ, స్టాండర్డ్ ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే కనుక అది కూడా ఒక దీనిలో ఇవ్వటం జరిగిందనమాట. సో దట్ ఈజ్ ఇన్ నట్షల్ అబౌట్ దిస్ థింగ్. అట్లాగే ఈ మంత్ మన ఆర్ఎంబి బోర్డ్ మీటింగ్స్ కానీ ఇవి కానీ ఏదైనా సరే పెట్టుకోవడానికి వీలుగా మీ అందరికీ ఇచ్చేసాను. ఒక మీటింగ్ హాల్ కూడా ఉంది కాబట్టి అదొక 500 రూపీస్లో పర్ అవర్ మీటింగ్ హాల్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అట్లాగే 7,500 అనేది ఫస్ట్ 2 months ఆఫర్ కింద, 5,000 ఫ్లాట్ కింద ఎవరికైనా ఇవ్వడానికి, మన ఆర్ఎంబి మెంబర్స్కి ఇవ్వడానికి నేను రెడీ. థ్యాంక్ యూ ఇన్ నట్షల్ అబౌట్ దోస్ థింగ్స్. థ్యాంక్ యూ జాజు. 5,000 ఎక్కడ?